నమస్తే, వెల్కమ్ టు బ్యూటీ ఆఫ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చిరుధాన్యాలు మిల్లెట్స్ని కుక్కర్స్లో వండుకోవచ్చు అనే విషయం గురించి చెప్పబోతున్నానండి. ఈ వీడియో మొత్తం చూస్తే అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి. మిల్లెట్స్ తోటి ఏమైనా రెసిపీస్ నేను పోస్ట్ చేసినప్పుడు కామెంట్స్లో అడుగుతున్న విషయం ఏంటంటే మిల్లెట్స్ని కుక్కర్స్లో వండుకోవచ్చా అని అడుగుతున్నారండి. వాళ్ళకి ఒక్కరికి ఆన్సర్ చేయటం వల్ల అందరూ కామెంట్స్ చూడరు కాబట్టి ఇలా ఒక వీడియో చేస్తే చాలామంది డౌట్స్ క్లారిఫై అవుతాయని వీడియో చేస్తున్నాను. కుక్కర్స్ అంటే రెండు రకాలండి. ప్రెషర్ కుక్కర్ ఒకటి, రైస్ కుక్కర్ కూడా ఉంటుంది కదా. ప్రెషర్ కుక్కర్ కానీ రైస్ కుక్కర్ కానీ రెండు బౌల్స్ ఎక్కువగా మోస్ట్లీ అల్యూమినియంతో చేసిన పాత్రలే ఉంటాయి. చాలా రీసెర్చ్ స్టడీస్ అలాగే సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏంటంటే అల్యూమినియంతో చేసిన పాత్రల్లో వండుకొని తినటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్కి అది కారణమని ప్రూవ్ అయిందండి. ఇంకొకటి, ప్రెషర్ కుక్కర్స్లో వండితే ఒకప్పుడైతే న్యూట్రిషన్స్ పోకుండా ఉంటాయనేవాళ్ళు. ఇప్పుడు కుక్కర్స్లో ఫుడ్ వండకూడదు, ఓన్లీ అది స్ప్లిట్ అవుతుంది కానీ ప్రెషర్ కుక్కర్స్లో వండిన ఐటము ఉడకదు అని కొంతమంది అంటుంటారు. ఇలా చాలా రకాలుగా ప్రెషర్ కుక్కర్స్ గురించి చెప్తుంటారు. ఇలా కుక్కర్స్ గురించి గుడ్ అండ్ బ్యాడ్ రెండూ ఉన్నాయి. మొత్తానికి కుక్కర్స్లో వండుకోకూడదా అంటే వండుకోవచ్చండి. అల్యూమినియం పాత్రలు కాకుండా స్టీల్ వాటిల్లో వండుకుంటే బెటరు. అయితే ఆల్రెడీ అల్యూమినియంవి ఇంట్లో ఉన్నాయి, దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అనుకున్న వాళ్ళు అల్యూమినియం పాత్రల్లో నీళ్లు వేసి స్టీల్ బౌల్స్లో మనం ఏవైతే కుక్ చేయాలనుకుంటున్నామో ఆ స్టీల్ గిన్నె పెట్టి కానీ, అలాగే రైస్ కుక్కర్లో సేమ్ ప్రొసీజర్ ఫాలో అయ్యి కూడా చేయొచ్చు. మీరు కానీ నేను కానీ అలాగే చాలామంది తెలియనప్పుడు అల్యూమినియం వెజల్స్ని యూజ్ చేసామండి. అది ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలిసిన తర్వాత అయినా దాన్ని ఒక్కొక్కటిగా తీసేయాలి. ఇప్పుడు మీరు ప్రెషర్ కుక్కరు కొత్తది కొనాలనుకున్నప్పుడు పాత ప్రెషర్ కుక్కర్ తీసేసి స్టీల్ది కొనడము, అలాగే అల్యూమినియం పాత్రలు ఒక్కొక్కటిగా తీసేసి స్టెయిన్లెస్ స్టీల్ కానీ వండుకునేటప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ కానీ లేకపోతే ఇనప పాత్రల్లో కానీ మట్టి కుండల్లో కానీ వండుకోవచ్చు. ఇనప బాండి కానీ ఇనప పాత్రలో కానీ వండేటప్పుడు దాన్ని కుక్ చేసిన తర్వాత దాన్ని అలాగే ఉంచేయకూడదండి. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి మనం అందులో స్టోర్ చేసుకోవాలి. ఇనప పాత్రల్లో వండినవి అలాగే ఉంచేయకూడదు. మామూలుగా కుక్కర్స్ మనం యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఫాస్ట్గా కుక్ అవుతుంది, టైం సేవ్ అవుతుందని మనం వాటిని యూజ్ చేస్తుంటాం కదా. అయితే మామూలుగా వైట్ రైస్ తెల్లన్నము వండేటప్పుడు అవి పాత బియ్యం అయితే ఒక కప్పుకి 2 కప్పుల నీళ్ళు కాకుండా ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు వేసి కుక్ చేస్తుంటాము. కాబట్టి వండడానికి ఎక్కువ నీళ్ళు అవసరమవుతాయి, అలాగే టైం పడుతుంది. కానీ చిరుధాన్యాలు మిల్లెట్స్ అయితే మనం ఎక్స్ట్రా నీళ్ళు యాడ్ చేయము. ఒక కప్పుకి ఎగ్జాక్ట్ 2 కప్పులే వేస్తాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు. ఈవెన్ చిరుధాన్యాలని మీరు ప్రెషర్ కుక్కర్లో కానీ రైస్ కుక్కర్లో కానీ వండినప్పుడు మామూలుగా వండిన 5 నిమిషాలు అటు ఇటు తప్ప ఎక్కువ టైం పట్టదు. ఇవండి నాకు తెలిసిన కొన్ని విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే బ్యూటీ ఆఫ్ లైఫ్ 100 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.